కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. లదాఖ్కు రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. అయితే నిరసనలు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనకు హింసాత్మకంగా మారాయి. మరొక వైపు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పాయుధాలను ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. 2019 ఆగస్టు 5న బీజేపీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్లో ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేసింది. అనంతరం రాష్ట్రాన్ని 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కాశ్మీర్, లదాఖ్గా విభజించింది. అప్పటి నుంచి రాష్ట్రంలో హోదా పునరుద్ధరణ కోసం నిరంతరం డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇదే నేపథ్యంలో రాష్ట్ర హోదా, రాజ్యాంగపరమైన భద్రతలు కల్పించాలని కోరుతూ బుధవారం ఆందోళనకారులు లేహ్ వీధుల్లో నిరసన చేపట్టారు. కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్లో బుధవారం తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. లదాఖ్ నుంచి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరంలో పెద్ద ఎత్తున ప్రజలు రోడ్డుపైకి వచ్చారు. అయితే నిరసనలు బీజేపీ కార్యాలయానికి నిప్పు పెట్టడంతో శాంతియుతంగా ప్రారంభమైన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మరోవైపు ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వడంతో పాటు పోలీసులు వాహనాలకు నిప్పు పెట్టారు. నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు బాష్పవాయువును ప్రయోగించాల్సి వచ్చింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తమవడంతో ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణకు దిగారు. మనమైతే బ్రేకింగ్ న్యూస్ చూసాం మేడం. ఇప్పుడు ఇదివరకు మనకు ఏదైతే మామూలుగా ఈ రాష్ట్ర హోదా రద్దయిన తర్వాత మళ్ళీ అల్లర్లు చెలరేగడం జరిగింది. దాని తర్వాత ఏదైతే 2019 ఆగస్టు 5న ఈ ఆర్టికల్ 370 అనేది రద్దు చేసిన తర్వాత, అంటే రాజ్యాంగ పరంగా మనం న్యాయవేదిక దీని పరంగా మనం మాట్లాడుకుంటే సో మళ్ళీ రాష్ట్ర హోదా ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు రాజ్యాంగ పరంగా? ఉన్నాయి. ప్రాపర్గా ప్రొసీజర్ కనుక ఫాలో చేస్తే ఖచ్చితంగా ఒక స్టేట్ ఫామ్ చేసే యాక్చువల్లీ ప్రొసీజర్ అనేది ఉంది. దానికి ఏంటంటే ఒక బిల్ ప్రవేశపెట్టాలి. పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టిన తర్వాత, అంటే ఇప్పుడు ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఏదైనా సరే స్టేట్ కొత్తగా రీఆర్గనైజ్ చేసుకోవచ్చు, బౌండరీస్ చేంజ్ చేసుకోవచ్చు, అలా ఉంటాయి. అంటే స్టేట్ అనేది ఫామ్ చేసుకునే అవకాశం మాత్రం ఆర్టికల్ 3 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేసింది మనకి. సో ఇక్కడ ఒక ప్రాపర్ లీగల్ ప్రొసీజర్ త్రూ అయితే మాత్రం స్టేట్ అనేది ఫామ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మాట్లాడితే మాత్రం ఇక్కడ ఆర్టికల్ 370 అంటే ఆర్టికల్ 370 అంటే ఏంటి అంటే అసలు ఒక స్పెషల్ స్టేటస్ జమ్మూ కాశ్మీర్కి ఇచ్చింది. ఎందుకంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్కి అప్పుడు మనకు తెలిసిందే ఇండిపెండెన్స్ టైంలో పాకిస్తాన్కి మనకైన గొడవలు అన్నిట్లో జమ్మూ కాశ్మీర్ మీద చాలా ఫైట్ జరిగినప్పుడు దానికి ఏంటంటే అప్పుడు ఒక స్పెషల్ స్టేటస్ అనేది ఇచ్చిండ్రు. అంటే ఏ యాక్ట్ అయినా సరే, అంటే మన ఇండియాలో ప్రతి ఒక్క యాక్ట్ మొత్తం త్రూ అవుట్ ఇండియా, ఆల్ ఓవర్ ది ఇండియా అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్. మీరు ఏ యాక్ట్ అయినా చూడండి, ఫస్ట్ వచ్చే సెంటెన్స్ ఏంటంటే దిస్ యాక్ట్ విల్ అప్లై టు హోల్ ఇండియా ఎక్సెప్ట్ జమ్మూ కాశ్మీర్ అని ఉంటుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ హోదా అనేది ఉండింది. బట్ దెన్ ఆగస్ట్ 5th రోజు ఏదైతే మీరు చెప్తున్నారో ఆ రోజు ఆ స్పెషల్ స్టేటస్ అనేది జమ్మూ కాశ్మీర్కి తీసేశారు. సో ఇది ఇప్పుడు అది పార్ట్ ఆఫ్ ఇండియా. ఇది ఒక అచీవ్మెంట్ చెప్పాలంటే, చాలా సంవత్సరాల ఫైట్ తర్వాత అదొక అచీవ్మెంట్. సో బట్ అది జరిగిన ప్రొసీజర్లో ఏం జరిగింది అంటే జమ్మూ కాశ్మీర్కి ఒక స్పెషల్ లెజిస్లేచర్ లేకుండా పోయింది. లెజిస్లేచర్ అనేది ఒక స్టేట్కి చాలా ఇంపార్టెంట్. అది లేనప్పుడు అంటే ఏమంటారు, పాలనలో అడ్మినిస్ట్రేషన్లో ఒక స్టేట్కి ఉన్నట్టు ఒక యూనియన్ టెరిటరీకి ఉండదు. సో ఆ ఉండే ఏదైనా సరే బడ్జెట్ వైజ్ అయినా సరే ఏ విధంగానే సరే మామూలుగా ఒక స్టేట్కి ఉండేటి అన్నీ కూడా యూనియన్ టెరిటరీకి అప్లై కాదు. దానివల్ల అక్కడ ఉన్న సిటిజన్స్ అందరూ కూడా ఒక రకమైన డిస్ట్రెస్కి గురయ్యి మాకు కూడా స్టేట్ కావాలని చెప్పేసి పీస్ఫుల్గా స్టార్ట్ చేసిన అజిటేషన్ ఇప్పుడు ఇంత వాయిలెంట్గా అయిపోయింది. సో రీజన్స్ అనేది అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు అజిటేషన్ నెక్స్ట్ లెవెల్కి పోయింది అని అనుకోవచ్చు. అంటే ఒక కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదా ఇవ్వాలంటే న్యాయపరంగా ప్రక్రియ ఎలా ఉంటుంది మేడం? మన ఆర్టికల్ 3 ఓకే, మన కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో ఆర్టికల్ 3
టాక్స్ అబౌట్ రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. ఇంకోటి అది కాకుండా రీఆర్గనైజేషన్ యాక్ట్ కూడా ఉంటుంది. సో దీని ప్రకారం ఏంటంటే స్టేట్ ఫామ్ చేసే అవకాశం, ప్రొసీజర్ అంతా కూడా అందులో ఉంటుంది. అండ్ ఇది మాత్రం సెంటర్ చేతిలోనే ఉంటుంది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది. సో సెంట్రల్ గవర్నమెంట్ డిసైడ్ చేయాలి. ఇందులో జ్యుడిషియరీ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కంప్లీట్గా. పార్లమెంట్లో వీళ్ళు ఏంటంటే ఒక బిల్ అనేది పాస్ చేయాలి, అక్కడ మెజారిటీ పాస్ అవ్వాలి, అందరూ దాంట్లో అప్రూవ్ ఇవ్వాలి, ప్రెసిడెంట్ సంతకం పెట్టాలి, అప్పుడు ఆ స్టేట్ హుడ్ అనేది వస్తుంది. అంటే ఆ స్టేట్ అండ్ ఇదేమంటారు దానికి వాల్యూ అనేది వచ్చేస్తుంది. ఎగ్జాంపుల్ మన తెలంగాణ ఫామ్ అయినప్పుడు కూడా ఇప్పుడు ఏపీ నుంచి మనం తెలంగాణ విడిపోయి వచ్చాం, ఓకే. సో దానికి కూడా ఇదే ప్రొసీజర్. ఆర్టికల్ 3 బిల్ ప్రవేశపెట్టడము, అక్కడ ఆమోదం రావడము, తర్వాత మనకి స్టేట్ అనడం. బట్ దీనికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే పాపులేషన్ చూస్తారు, కొన్ని లెక్కలకు చూసుకుంటారు కదా. ఈజీగా స్టేట్ అంటే ప్రతి ఒక్కరు వచ్చి నాకు స్టేట్ కావాలని అంటే కుదరదు కదా. సో ఈ యూటీ నుంచి అంటే యూనియన్ టెరిటరీ నుంచి స్టేట్కి మారాలంటే ఈ ప్రొసీజర్ ఏంటంటే సింపుల్ ప్రొసీజర్. బిల్లు ప్రవేశపెట్టాలి పార్లమెంట్లో, అందరూ కూడా మెజారిటీ ఇచ్చి ఆమోదం ఇచ్చినప్పుడు అప్పుడు స్టేట్ ఫామ్ అవుతుంది. అంటే ప్రజలు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేయడం అనేది రాజ్యాంగము ప్రజలకు కల్పించినటువంటి హక్కు. కానీ అది కొన్ని సందర్భాల్లో ఇలా హింసాత్మకంగా మారినప్పుడు చట్టపరంగా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది? పీస్ఫుల్గా ఇప్పుడు ప్రతి ఒక్కరికి రైట్ టు స్పీచ్ ఉంది. ఇప్పుడు ఆర్టికల్ 19 సబ్ క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏం చెప్తుంది అంటే రైట్ టు స్పీచ్ ప్రతి ఒక్కరికి ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఉంది. ఇప్పుడు మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు వెళ్ళి అడగవచ్చు, గవర్నమెంట్ నుంచి మీకు ఏదైనా కావాలంటే అడగవచ్చు. ఇట్స్ అ డెమోక్రటిక్ కంట్రీ, ఇట్స్ అ ఫ్రీ కంట్రీ, ఎవరైనా అడగవచ్చు. సో ఇక్కడ వీళ్ళు కూడా అడగడానికి ఉంది, వీళ్ళు అడగవచ్చు, బట్ ఇన్ ఎ పీస్ఫుల్ మేనర్. అంతేగాని ఇలా పబ్లిక్ ప్రాపర్టీని కాల్ చేయడము, వాయిలెంట్గా ఇట్లా అన్ని నిరసనలకు దిగితే మాత్రం అప్పుడు జ్యుడిషియరీ ఎంటర్ కావాల్సి వస్తుంది. సెక్షన్ 144 కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి, కర్ఫ్యూ పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా వదిలేస్తే మొత్తం ప్రైవేట్ ప్రాపర్టీస్ అన్నీ ఇంకా తగలబెట్టేస్తారు, ఇంకెన్నో జరిగే అవకాశం, మనుషులు చనిపోయే అవకాశం. ఎందుకు తగలబెట్టినప్పుడు మనుషులు చనిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు వెంటనే పెట్టేది మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ అయితే ఏం పోతుంది అంటే కర్ఫ్యూ పెట్టండి, స్టేట్ గవర్నమెంట్ నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వెళ్ళాలి యూటీ కాబట్టి. సో వెంటనే సెక్షన్ 144 పెట్టిస్తే కొంచెమన్నా ఈ నిరసనలన్నీ కూడా ఒక కంట్రోల్కి వస్తాయి. మన కంట్రీ డెమోక్రటిక్ కంట్రీ, ప్రజాస్వామ్య కంట్రీ, ఓకేనా. సో అందులో నిరసనలు ఇవన్నీ కూడా కామన్. బట్ అంటిల్ అన్లెస్ ఏంటంటే ఎక్కడ ఎవ్వరికి నష్టం, డ్యామేజ్ జరగద్దు. జరిగినప్పుడు జ్యుడిషియరీ కూడా ఎంటర్ అవుతుంది, ఏదో ఒక ఆర్డర్స్ పాస్ చేస్తుంది. అప్పుడు సోమోటో కోర్ట్ అని ఎంటర్ కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మిలిటరీ యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇది ఎంత కంట్రోల్లోకి వస్తుందని దాన్ని బట్టి తెలుస్తుంది నెక్స్ట్ ఏంటో అని సిచ్యువేషన్. కార్యాలయానికి నిప్పు పెట్టడాన్ని దీన్ని క్రిమినల్ లా కింద చూడొచ్చు అంటారా? కోర్స్ క్రిమినల్ లా. ఎందుకంటే క్రిమినల్ అఫెన్స్. ఇప్పుడు ఏదైనా సరే అన్లాఫుల్ అసెంబ్లీస్ అంటే అనవసరంగా, అన్లాఫుల్ అంటే ఏంటి, ఇల్లీగల్గా అందరు అసెంబ్లీ అయ్యి ఒక గుంపులా చేరి పబ్లిక్ ప్రాపర్టీని ధ్వంసం చేయడం, ఇదంతా కూడా క్రిమినల్ అఫెన్సెస్. సో వీళ్ళందరూ కూడా శిక్ష పడుతుంది. వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్, అందరు తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు, ఇవన్నీ జరుగుతాయి. సో ఇవన్నీ కూడా క్రిమినల్ అఫెన్సెస్. ఎవ్వరు కూడా ఏదైతే సరే గవర్నమెంట్ ప్రాపర్టీ అయినా సరే ప్రైవేట్ ప్రాపర్టీ అయినా ఏదైనా సరే ధ్వంసం చేయడానికి లేదు. సో అది ఖచ్చితంగా క్రిమినల్ కేసెస్ అన్నీ కూడా ఫైల్ అవుతాయి. బట్ దీనికంటే ముందు సిచ్యువేషన్ కంట్రోల్ మాత్రం తీసుకురావాలి. ఇంకోటి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే లదాఖ్ మొత్తం కూడా కంప్లీట్గా మిలిటరీ ఏరియా. నాకు షాకింగ్ అనిపించేది ఏంటంటే, మీరు ఒకవేళ ఎవరైనా సరే లదాఖ్ కనుక వెళ్ళి ఉంటే మీకు కనబడుతూ ఉంటారు, ఎవ్రీ 2 కిలోమీటర్స్కి మిలిటరీ వాళ్ళు, ఆర్మీ వాళ్ళు అక్కడ ప్రజెంట్ అయి ఉంటారు. సిచ్యువేషన్స్ చాలా కంట్రోల్ ఉంటుంది. ఒక చిన్న క్రైమ్ కూడా జరగదు, ఈవెన్ దొంగతనాలు కూడా జరగవు. అంత స్ట్రిక్ట్ డిసిప్లిన్డ్ ప్లేస్ అది. బట్ ఇంత అజిటేషన్స్ అయినాయి అంటే ఐ డోంట్ నో ఈ బిహైండ్ అంటే వెనకాల ఏం జరిగింది అనేది మెల్లగా బయటపడతాయి. దీనికి రీజన్స్ ఏంది, దీన్ని ఎవరు ప్రొవోక్ చేసినారు, ఎవరు ప్రొవోకేట్ చేసినారు, అవన్నీ కూడా గ్రాడ్యువల్గా ఈవెన్చువల్గా మనకు బయటపడతాయి. అంటే ఇప్పుడు మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నాం కాబట్టి ప్రజాస్వామ్యంలో డిమాండ్లు ఆందోళనకరంగా మారినప్పుడు ప్రభుత్వం కానీ న్యాయ వ్యవస్థలు కానీ ఏ విధంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఫస్ట్ ఏంటంటే, ఇప్పుడు ఇంత ఆవేశంలో ప్రజలు ఉన్నారు కాబట్టి సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాలంటే 144 సెక్షన్ పెట్టినాక మిలిటరీ యాక్షన్ తీసుకుంటే సిచ్యువేషన్ కంట్రోల్కి వస్తుంది. ఆ తర్వాత అక్కడికి ఆగదు. గవర్నమెంట్ ముందుకు వచ్చి వీళ్ళతోని మాటలు చర్చలు జరిపించినప్పుడే ఇదంతా కూడా ఒక ఎండ్కి వస్తుంది. ఇది ఇట్లనే వదిలేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియదు. సో బేసిక్ ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ముందుకు వచ్చేసి వీళ్ళతోని మాట్లాడి చర్చలు చేసి వీళ్ళకి ఏం కావాలో డిమాండ్స్ ఏంటో దాన్ని బట్టు ఏదో ఒక హామీ ఇస్తే తప్ప ఇవన్నీ ఆగవు.
సో ఇలాంటి చర్చలు చేయడము ద ఈజియెస్ట్ మెథడ్ దెన్ ఎనీథింగ్. అంటే ఇవి అన్ని కంట్రోల్ రావడానికి మాత్రం చర్చలు చేయడమే కరెక్ట్. అంటే లడాఖ్లో ఇప్పుడు ప్రజలు డిమాండ్లని మామూలుగా సుప్రీంకోర్టు కానీ లేకపోతే హైకోర్టు కానీ లీగల్గా ఛాలెంజ్ చేయగలదంటారా? ఏది వీళ్ళ యాక్షన్ అదంతా వాళ్ళ డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఛాలెంజ్ కాదండి, వీళ్ళ మీద ఆల్రెడీ కేసెస్ ఫైల్ అవుతాయి. ఎందుకంటే ఎవిడెంట్గా మనకి కళ్ళకు కనిపిస్తున్నాయి వీడియోస్ అన్నీ కూడా. అన్ని వీడియోస్ వైరల్ అయిపోయినా బయటకు వచ్చిండ్రు. అండ్ ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయినరో, ఆ గ్రూప్స్ ఎవరు, దీనికి అసలు లీడర్ ఎవరు, ప్రొవోక్ చేసింది ఎవరు, అన్నీ కూడా వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో బయటకు వచ్చినాడు. అందరినీ అరెస్ట్ చేస్తారు. ఫర్ నౌ ఈ వీడియోస్ కలెక్ట్ చేసుకొని అందులో ఫేసెస్ చూసి వీళ్ళందరినీ అరెస్ట్ చేసి పెడతారు. దీనికి వెనకాల ఏమన్నా కాన్స్పరసీ ఉందా? మెయిన్ ఇది చూసుకోవాలి. ఎందుకంటే ఒకరు ప్రొవోక్ చేస్తే ఒక గ్రూప్ అంతా కూడా ప్రొవోక్ అయిపోయి ఇలాంటి చేసే అవకాశాలు ఉన్నాయి. సో దీని వెనకాల ఎవరైనా ఉన్నారా, అవన్నీ చూసి అరెస్టులు అనేది స్లోగా స్టార్ట్ అవుతాయి. సో ఇందులో ఛాలెంజ్ చేయడానికి ఏం లేదు. బట్ ఇలాంటి ఇప్పుడు ఏదైనా సరేనండి, ఇప్పుడు నిజంగా కూడా రైట్ టు స్పీచ్ ఉంది, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది, మనకు ఆర్టికల్ 19(1)A చెప్తుంది. కానీ పీస్ఫుల్ మేనర్లో అడగాలి. ఏదైనా సరే ప్రజలకు ఏదైనా కావాలి అనుకుంటే డెమోక్రసీలా పీస్ఫుల్గా అడగొచ్చు. కానీ ఇంత వాయిలెంట్గా అడగడం తప్పు, క్రిమినల్ అఫెన్స్ అవుతుంది అది. సో నెక్స్ట్ ఏమవుతుందో తర్వాత చూడాలి. ఇప్పుడు రాష్ట్ర హోదా కోసం ఆందోళన చేస్తున్న వారికి ఐపీసీ సెక్షన్స్ కానీ లేకపోతే ఇప్పుడు వచ్చిన కొత్తగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్స్లో కానీ లేకపోతే వీటి చట్టాల ప్రకారం కానీ రక్షణలు కానీ లేకపోతే ఏమైనా పరిమితులు కానీ ఉండే అవకాశాలు ఉన్నాయా? సో వీళ్ళకి ఇలాంటి ప్రొటెక్షన్స్ లేవు. ఎందుకు అంటే వీళ్ళు చేసేది తప్పు, వీళ్ళు చేసేది అన్లాఫుల్. ఏదైతే చేస్తున్నారో అంతా కూడా ఇల్లీగల్ పనులు. ఇట్లా కాలు పెట్టడం ఇదంతా కూడా ఇల్లీగల్ పనులు. అంటే ఇక్కడ మనం ఇంకో విషయం కూడా మనం గమనించవచ్చు. ఏదైతే ఆందోళనకారులు శాంతియుతంగా అక్కడ ధర్నాలు కానీ లేకపోతే వాళ్ళ డిమాండ్లు కానీ రోడ్డు మీదకి వచ్చి తెలియజేసే క్రమంలో కొంతమంది పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ లేకపోతే ఇక్కడ మనం చెప్పలేము, బట్ ఏంటంటే పాకిస్తానీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ వాళ్ళు శాంతియుతంగా చేస్తున్నటువంటి ఏదైతే ధర్నా అవి ఉన్నాయో దాన్ని ఇలా మారణకాండ్ లాగా చేసే వైపు కూడా తీసుకురావచ్చు. అంటే ఇక్కడ అసలు సిసలైనటువంటి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో అమాయకులు, నిజంగానే వాళ్ళ డిమాండ్లు వాళ్ళకి కావాలనుకునే వారు ఉన్నారో వాళ్ళ మీద కూడా ఇప్పుడు కేసులు అయ్యి ఈ చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందంటారా? ఇది టూ ఎర్లీ. ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే మీరు లదాఖ్లో కూర్చొని చూసినట్టు మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఊహాగానాలు. ఎందుకంటే ఒక రెస్పాన్సిబుల్గా ఒక మీడియాలో మాట్లాడుతున్నప్పుడు ఊహాగానాలతో ఎప్పుడు కూడా చర్చలు చేయకూడదు. బికాజ్ ఏంటంటే అక్కడ ఒక ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇన్వెస్టిగేషన్లో నిజాలు బయటికి రావాలి. మీరు అన్నట్టు ఇందులో ఏదైనా పాకిస్తానీ హ్యాండ్ ఉందా, లేకపోతే నిజంగా కూడా కాన్స్పిరసీ జరిగిందా, శాంతియుతంగా చేసిన ఏదైతే ఉందో అది ఎందుకు వైలెంట్గా తయారైంది, అంటే ఇది అసలు ఇది కన్వర్ట్ అవ్వడానికి ఎందుకు కారణాలు ఏంటి, అండ్ దీని వెనకాల ఎవరు ఉన్నారు అనేది ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత బయటకు వస్తాయి. ఇది ఇప్పుడే అయింది ఇన్సిడెంట్ కాబట్టి కుడ్ బి ఇప్పుడు పాకిస్తాన్ ఇన్వాల్వ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఈరోజు మనం కూర్చొని మనకి ఏం తెలియక ముందుకే టూ ఎర్లీ టు టాక్ అబౌట్ ఇట్. అంటే మనకు తెలియనప్పుడు మాట్లాడడం కరెక్ట్ కాదు. అనవసరంగా మనం మిగతా వాళ్ళని ప్రొవోక్ చేసినట్టు అవుతుంది. ఇది ఇంకొక ఇప్పుడు లదాఖ్లా కాదు, ఈవెన్ తెలంగాణ కూడా స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టూ ఎర్లీ టు టాక్. ఏదైనా సరే మనకు పూర్తిగా నిజాలు తెలియనప్పుడు మనం చర్చించడం చాలా తప్పు అని నా అభిప్రాయము. సరే ఒక ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ కనుక నిజంగా ఇందులో మీరు అన్నట్టు వెనకాల నుండి ఎవరో దీన్ని నడిపించినారు, కావాలని చెప్పేసి ఇలా అవ్వడానికి చేస్తున్నారు అని తెలిసినాడు ఖచ్చితంగా మనం మాట్లాడదాం. ఇప్పుడు ఫైనల్గా ఇప్పుడు లదాఖ్లో ఇలాంటి పరిస్థితులు ఇలానే కొనసాగితే లీగల్గా ఎలాంటి అంటే న్యాయపరంగా దీర్ఘకాలిక పరిష్కారం ఎలా ఉంది? దీర్ఘకాలికంగా ఏం లేదు. చూడండి ఇప్పుడు వాళ్ళకి స్టేట్ మొత్తం కూడా వాళ్ళ పాపులేషన్ వైజ్గా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన స్టేట్ కనుక వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు కోరికపై డిమాండ్ అయింది ఇప్పుడు. ఓకే, సో వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితిలోకి వచ్చినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దీన్ని కన్సిడర్ చేయాలి, చర్చలు జరిపించాలి. ఎవరైతే ఈ లీడర్స్ ఉంటారో వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మాట్లాడి వాళ్ళని సంజాయించేసి టైం తీసుకొని దీంట్లో ఏం చేయొచ్చో అని మాట్లాడుకొని ఒక డెసిషన్కి వచ్చిన తర్వాత అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఓకే అనిపిస్తే బిల్ ప్రవేశపెడతారు, అప్పుడు ఆ స్టేట్ అవుతుంది. లేదు దీనికి ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, దీనికి కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఒక స్టేట్ ఫామ్ కావడానికి చాలా అవసరం ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అందులో మెయిన్ పాపులేషన్ చూడాలి. సో 3 lakhs కంటే బిలో ఉంటే స్టేట్ ఫామ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. సో అందులో ఈ మొత్తం కూడా చెక్ చేసుకోవాలి. ఆ కండిషన్స్ అంతా కూడా అప్లై అయితే, ఆ గ్రౌండ్స్ అన్నీ కూడా వ్యాలిడ్ అయితే అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ విల్ టేక్ యాక్షన్. బట్ ఏదైనా కూడా దిస్ ఈజ్ నాట్ ద వే. అంటే ఇట్లా వాయిలెంట్గా ఏమైనా యాజిటేషన్స్ చేస్తే
ఇది మంచిది కాదు. ఏ కంట్రీకి ఏ స్టేట్కి కూడా వాయిలెంట్గా చేసే యాజిటేషన్స్ ఏవి కూడా ఈ రోజు వరకు చరిత్ర చూసుకుంటే ఎప్పుడు కూడా అవి అంటే ఒక మంచి పరిణామం అయితే కాదు. అది విల్ ఎండ్ అప్ వెరీ బ్యాడ్లీ. అంటే ఇప్పుడు మనం కూడా తెలంగాణ మూమెంట్ చూసాం, కొన్ని ఏళ్ళు తరబడి జరిగింది. సో ఆ ఫ్రీడమ్ స్ట్రగుల్ అనుకోవచ్చు దాన్ని లిటరలీ. సో తెలంగాణ ప్రాణాలు కూడా వదిలేసినారు, ఎన్నో జరిగినాయి. ఇన్ని సంవత్సరాల స్ట్రగుల్ తర్వాత తెలంగాణ ఫార్మేషన్ జరిగింది. సో ఇప్పుడు ఇది ఇప్పుడు లేహ్ లదాఖ్ది ఏమవుతుందనే తర్వాత చూడాలి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ముందుకు వచ్చి వెంటనే ఏదో ఒకటి దీనికి పరిష్కారం చూపిస్తే అన్నీ కూడా ఆగిపోతాయి. ఓకే, అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఉన్నటువంటి అప్డేట్స్ ఇవే కాబట్టి ఇంకా ముందు దీని గురించి ఎలాంటి అప్డేట్స్ వచ్చినా కూడా మనం దీని గురించి మాట్లాడదాం. సో ఇదే కాకుండా మనం ఫస్ట్ నుంచి ఏదైతే మనము సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ గురించి మాట్లాడుతున్నాం దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. అని కొంతమంది కాలర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం.